బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో మహాకూటమికి టీజీఎస్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. కూటమి నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించింది. కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. మహాకూటమిలో తమకు సరైన గౌరవం లేదని, అందుకే తమ మద్దతు టీఆర్ఎస్ పార్టీకే అని ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, కవిత, కొడంగల్లో గులాబీ జెండాను ఎగిరేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధం కావడం జరిగింది. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు గతంలో సమర్థవంతమైన నాయకుడు లేడు అన్న ఉద్దేశం కొద్దీ ఉన్న ఏదో ఒక నాయకుడికి ఓటు వేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ ప్రజలు ఉండేవారు. కానీ అలా కాకుండా ఈసారి మాత్రం ప్రజల్లో మార్పు అనేది స్పష్టంగా కనబడుతుంది. అభివృద్ధి చేసే వారికే తమ ఓటు అని కూడా ఎంతో బహిరంగంగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు చూసుకున్నట్టయితే మహాకూటమి పేరుతో అన్ని 4 పార్టీలు ఏకం కావడం జరిగింది. ఇందులో భాగంగానే మేధావులుగా చెప్పుకుంటున్న తెలంగాణ జనసమితికి సంబంధించిన వాళ్ళంతా కూడా దీంట్లో ఏదైతే మహాకూటమి నుంచి ఒక్కొక్కరుగా బయటకు రావడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే తమకు సంబంధించిన సీట్లలో ఒక పక్క మిత్రపక్షం అనుకుంటా, మరో పక్క ఫ్రెండ్లీ కంటెస్టెంట్ అనుకుంటా తమ అందరికీ కూడా తూట్లు పొడుస్తున్నారన్న ఆవేదనతో ఉండడం జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ జనసమితి అంటే ఇందులో సంబంధించి చూసుకున్నట్టయితే ఉద్యమకారులు కావచ్చు, మిగతా కొద్ది మంది ఈ పార్టీలో ఉండి తమకు టికెట్లు వస్తున్నాయన్న నమ్మకంతో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా సీట్లు అమ్ముకున్నారు. తమకు సరైన గౌరవం దక్కలేదు. ఉద్యమకారులు కాదు, ఉద్యమం చేసిన ఎవరు కూడా మహాకూటమి కావచ్చు, అలాగే తెలంగాణ జనసమితిలో లేరని చెప్పడం జరుగుతుంది. అలాగే కోదండరాం పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. ఒక అనామకమైన ప్రొఫెసర్ గా ఉన్న కోదండరాం ని తీసుకుని వచ్చి ఒక జాతీయ స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పేరు తెప్పించింది ఒక సీఎం కేసీఆర్ గారే అన్న ఉద్దేశం కొద్ది కూడా వారు చెప్పడం జరిగింది. 3 సీట్లను కాపాడుకోలేని కోదండరాం ఎట్లా జనసమితి పార్టీని నడుపుతారన్న ఉద్దేశం కొద్ది కూడా వారందరూ ఉండడం జరిగింది. ఇందులో భాగంగానే కూటమి కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న అభ్యర్థి మహాకూటమికి సంబంధించిన ఉన్న అభ్యర్థి కొడంగల్ అభ్యర్థి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అతనికి విరుద్ధంగా అతను చేస్తున్న అన్యాయాలు కావచ్చు, అలాగే కొడంగల్ అభివృద్ధి శూన్యం అన్న ఉద్దేశం కొద్ది ప్రజల్లో వస్తున్న మార్పు కావచ్చు, ప్రజల నుంచి వస్తున్న మహాకూటమికి సంబంధించిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని తాము కూడా ఇంకా అందులో ఉంటే మాత్రం తమను ఎవరు కూడా ఇక్కడ ప్రజలు విశ్వసించరు, ఎవరు కూడా తమని నమ్మే పరిస్థితి లేదన్న ఉద్దేశం కొద్ది కూడా మహాకూటమి నుంచి తెలంగాణ జనసమితి అభ్యర్థి మేమంతా కూడా బయటకు రావడం జరుగుతుందని, అలాగే తమ పూర్తి మద్దతు అంతా కూడా పట్నం నరేందర్ రెడ్డికి ఇస్తున్నామని, మహాకూటమికి అభ్యర్థికి ఎవరు కూడా సపోర్ట్ చేయరని ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి తామందరం కూడా మహాకూటమి అభ్యర్థి కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఇక్కడ సమర్థవంత నాయకుడు ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారో ఆయనకే ఓటు వేసి గెలిపిస్తామని కూడా ఈ రోజు నుంచి అంబేద్కర్ చౌరస్తా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా ముందర వారందరూ కూడా ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే వారంతా కూడా ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి అంతా కూడా పట్నం నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తాం. అలాగే మహాకూటమి అంతా కూడా ఒక ఏదైతే చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతుంది, అటు ఉద్యోగులు కావచ్చు ఎవరైనా సరే మరొకసారి మహాకూటమి తప్పిదారి అధికారంలోకి వస్తే మాత్రం ఉద్యోగులంతా కూడా ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడికే వస్తారు. అలాగే తమ సెకండరీ గ్రేడ్ అంటే మైనారిటీలుగా ఉండాల్సిన అవసరం పడుతుంది. అంటే రెడ్డి గారి నాయకత్వం ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో జనసమితి పార్టీ మహాకూటమిగా ఏర్పడ కూడా మన కొడంగల్ నియోజకవర్గంలో మన జనసమితి పార్టీని పొత్తు ధర్మం కూడా పాటించకుండా ఎంతో కష్టపడి మనం జేఏసీ కమిటీలు గ్రామం తిరిగి ఎంతో కష్టపడి కూడా రాత్రి పగులు అనకుండా కూడా ఎంతో కష్టపడ్డాం. ఈ రోజు మనకు కొడంగల్లో జనసమితి జెండా లేనటువంటి పరిస్థితిలో చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ నరేందర్ రెడ్డి అన్న కూడా మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటాం.